వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు వేగింది. ఇప్పుడు సాస్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ సాస్ వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాను. 2 నిమిషాల నుంచి ఉడికించి పెట్టుకొని ఉన్న పాస్తా ఇందులో వేసుకోవాలి. ఇందులో పాస్తా మసాలా వేసుకోవాలి. తర్వాత ఆరిగానో వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఇట్లా బరగ్గా మిర్చి ఆడించుకునేటి వేసుకోవాలి. ఇందులో వేసినాను. ఇది ఉడుకుతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా వేయాలి. ముందుగా ఉడికించి పెట్టుకుని ఆ పాస్తా ఇదిగోండి ఇలా వేసిన కలుపుకున్న. ఇందులో వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు. బీన్స్, బఠానీలు, క్యాప్సికము, క్యారెట్ ఇట్లా అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా చూడండి బాగా దగ్గర పడింది కదా, తిరుము పెట్టుకున్న చీజ్ వేసుకోవాలి.